బాగున్నారా? హే, ఎలా ఉన్నావే? బాగున్నాను. ఏంటి లేట్ అయింది? బస్సు లేట్ అక్క, ఫుల్ ట్రాఫిక్. అవునా? బావేరి. హాయ్ బావగారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. గుడ్. ఇంతకీ చదువులా చదువుతున్నావు? బాగా చదువుతున్నాను. ట్రావెల్ చేసి అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకో. సరే వెళ్ళు. ఓకే బావా. ఇంకేంటి, మనం లోపలికి వెళ్దామా? ఛీ, ఎప్పుడు అదే పనా? పదండి. బంగారం వదలండి. అరే ఏంటి బంగారం? 10 days నుంచి వ్రతం అని చెప్తున్నాను కదండి, ఇంకో 1 week దాకా ఏం కుదరవు, వెళ్ళి పడుకోండి. అరే నువ్వు నెలలో 20 రోజులు వ్రతాలు పూజలు అంటే అలాగే నేనేం చేయాలి? ఇదిగో ఇవన్నీ నాకు తెలీదు, ఇవాళ ఎలాగైనా బా వదలండి, చెప్పేది మీకే. వెళ్ళి పడుకోండి, నిద్ర అదే వస్తుంది. వస్తే నువ్వు ఇలా చేస్తే ఎలాగే? ఇదిగో కావాలంటే రేపు నుంచి పూజలు చేసుకోయే. చిన్నపిల్లలా మారం చేస్తున్నారు, వెళ్ళి పడుకోండి. వస్తే నా మాటనే ప్లీజే, ఈ ఒక్కరోజు ఒప్పవే, ఈ ఒక్కరోజు ప్లీజ్. ఇలా చేస్తే బయట మా చెల్లెలుంది, తను వింటుంది. అదేమన్నా చిన్న పిల్ల, దానికి తెలియదా మూడు పిల్లలు ఏం చేసుకుంటారో? రా నా మాటిను, రా రా. ఊరుకోండి. ఏంటి ఇంకా పడుకోలేదా? టైం ఎంత అవుతుంది? లేదక్క, నిద్ర రావడం లేదు. వీడియో చూస్తూ కూర్చున్నాను. చూసిన చాలేరా, పడుకో. ఇది చిత్రంగా బిహేవ్ చేస్తుంది. సర్లే. ఏంటి బావా ఈ టైంలో పని చేసుకుంటున్నావు? ఏం చేస్తాం చెప్పు, అకౌంటెంట్ అన్న తర్వాత ఎన్ని తప్పవు కదా. అయినా నేను చూస్తుంటే జాలేస్తుంది బావా. దేనికి? అదే బావా, అక్క నిన్ను వారం రోజులు పస్తు పెట్టింది కదా. ఆ విషయం నీకెలా తెలుసు? నువ్వే చెప్పావు కదా నేనేం చిన్నపిల్లని కాదని. సరేలే. పోనీ నువ్వేమన్నా చేసుకోవచ్చు కదా. ఏం చేయాలి నేను? అదే బావా, ఈ వారం రోజులు నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా? ఏయ్ పైకి లేవే, పైకి లే. ఏంటి నీ వయసు ఎంత? నీ మాటలేంటి? నేను నీకేమవుతాను? మీ బావని, నీ అక్క మొగుణ్ణి, అంటే నీకు తండ్రి లాంటి. చూడు, ఈ వయసులో ఇలాంటి అట్రాక్షన్లు అన్నీ కామన్. ఇవే నిజం అనుకుని వీటి వెనకాలే పడితే నీ జీవితం నాశనం అయిపోతుంది. మంచిదానిలా బుద్ధిగా చదువుకో, లైఫ్ సెటిల్ చేసుకో, లైఫ్ బాగుంటుంది. నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, ఓకేనా? సరే బావా, ఇంకెప్పుడు ఇలా చేయకు.
నా తప్పు తెలుసుకున్నాను. ఇంకెప్పుడు ఇలా ఆలోచించను. వెళ్ళు. ఏమండి, ఇంటి బంగారం నువ్వు ఇంకా పడుకోలేదా? మీరెంత మంచివారండి. మీరు దొరకడం నా అదృష్టం. జన్మ జన్మలకు మీరే నా భర్త కావాలి. లవ్ యూ అండి.